నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎవరు ఏంటి అనేది. నీ కర్మ లెక్కలన్నీ చూసేది నేను కదా. నువ్వు సుఖాలు అడుగుతున్నావు కానీ నేను నీకు దుఃఖం ఇస్తాను. ఎందుకో తెలుసా? సుఖాలకు అలవాటు పడిన వాళ్ళు చేతగాని వాళ్ళు అయిపోతున్నారు. దుఃఖంలో కూడా పోరాడేవాడు ఎలా ఉన్నా సరే, దేన్నైనా సరే ఎదిరించగలడు. అలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించేలా నిన్ను మార్చాలి అనుకున్నాను. నేను నీకు నువ్వు నీ తెలివితో ఎలాంటి సమస్యనైనా సరే ఎదిరించే శక్తి నీకు రావాలి. నీకు అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇప్పటికైనా గుర్తించు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఎందుకు తల్లి నాకు సంతోషం లాగేసుకుంటున్నావు అని. నువ్వు నవ్వులతో కాదు భక్తితో జీవించాలి. కనుక అప్పుడే ప్రశాంతత నీ దరికి వస్తుందమ్మా అంటున్నావు కదా. ఎందుకు తల్లి నేను కోరుకునే వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు అని. నువ్వు కోరుకోవాల్సిన సమయం ఒట్టి మారిపోయే మనుషులు కాదమ్మా. నిన్ను అజేయునిగా నిలపాలనుకున్న నన్ను నువ్వు నీ కాళ్ళ మీద ఆధారపడాలి అని నిలబడేలా చేసేది నేను. కనుక నాకు తెలుసు నీ మనసు ఏంటి అని. నువ్వు చెడ్డదానివి కాదు. ఈ ప్రపంచం నిన్ను తెలుసుకోలేకపోతుంది. అంతకంటే మనసులో ఉన్నది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అప్పుడే తెలుస్తుందమ్మా నేను నీకు లాక్కున్నదంతా ఇది వరమే అని గుర్తుపెట్టుకో. అందరూ నన్ను చెడ్డవాడివి అన్నా సరే నాకు తెలుసు నువ్వు ఎంత నిర్మలమైన మనసు ఉన్నవాడివి అని. పాపాల వల్ల అందరి కళ్ళు మూసుకుపోయి ఉండవచ్చు కానీ నా దృష్టి నుంచి ఎవ్వరు ఏదీ దాచలేరు, తప్పించుకోలేరు. నువ్వు చూస్తావు. నీ చిరునవ్వు పోయినా సరే నువ్వు చింతించవద్దు. నిన్ను ఎవరైనా వదిలి వెళ్ళినా వదిలివేసినా వాళ్ళే బాధపడతారు. నిన్ను మాటలు అన్న వాళ్ళే అవమానాలు పడతారు. లక్షల మంది నిన్ను చిన్న చూపు చూసిన నా దృష్టిలో నువ్వు ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటావు. అర్థమైంది కదా. ధైర్యంగా ఉండు. నీ కష్టాన్ని నమ్ముకో. నన్ను నమ్మినట్లే నమ్ముకో. నీకు దుర్గమ్మ ఆశీర్వాదంతో కష్టమైనా సరే నేను నీకు అన్నీ కూడా సమకూర్చి పెడతానని గుర్తుపెట్టుకో. దగ్గరలో గ్రహణం ఉంది కదా. ఇదే ఆఖరు రోజు, ఆఖరు రాత్రి తల్లి నీకు. ఎందుకంటే పితృదేవతలు నీతో చెప్పాలి అనుకుంటున్నటువంటి ఈ రహస్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా నీతో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నీకు అర్థం కాక ఉదయం లేచేసరికి ఆ విషయాన్ని నువ్వు మరచిపోయి ఎప్పటికప్పుడు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు. నీ జీవితానికి అదృష్టం అనేది పట్టాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది నీకు తప్పకుండా అవసరమవుతుంది. నీ యొక్క అభివృద్ధికి